అసలు ముగ్గు ఏ టైంలో వేయాలి? రాత్రిపూట ముగ్గు వేయవచ్చా? ఇంటి ముందు వేయకూడని ముగ్గులు ఏవి? మరియు ఒకప్పుడు ముగ్గులేని ఇంటికి భిక్షగాడు కూడా ఎందుకు వెళ్ళేవాడు కాదు? ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్. మన భారతీయ సంప్రదాయంలో ముగ్గులేని ఇల్లు కళావిహీనమైనదే కాదు, లక్ష్మీ కటాక్షం లేనట్టుగా కూడా భావించేవారు. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లో శుభం, శాంతి, ఐశ్వర్యం ఉంటాయని పెద్దలు నమ్మారు. కానీ గుర్తుంచుకోండి, ముగ్గు అనేది కేవలం కళ కాదు, అది శాస్త్రబద్ధమైన పవిత్ర నియమం. ముగ్గు వేయాల్సిన సరైన సమయం. తాళపత్ర గ్రంథాల ప్రకారం ముగ్గు సూర్యోదయానికి ముందే వేయాలి. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు వేయడం అత్యంత శుభప్రదం. సూర్యుడు పూర్తిగా వచ్చాక వేసిన ముగ్గుకు ఆధ్యాత్మిక ఫలితం ఉండదని శాస్త్రం చెప్తోంది. శుభ్రత అత్యంత ముఖ్యమైన నియమం. ముగ్గు వేయే స్థలాన్ని ముందుగా శుభ్రం చేయాలి. పసుపు కలిపిన నీటితో కడగడం శ్రేష్టం. పాచి ముఖంతో ముగ్గు వేయకూడదు. ముగ్గు వేస్తున్న సమయంలో తుమ్మిన, ఆవలించిన వెంటనే చేతులు కడుక్కొని మాత్రమే కొనసాగించాలి. బియ్యపిండి ముగ్గు ఎందుకు వాడాలి? రంగులు, చాక్పీస్ కంటే బియ్యపిండి ముగ్గే శ్రేష్టం. పక్షులు, మూగజీవులకు ఆహారం లభిస్తుంది. దీనినే శాస్త్రంలో భూత యజ్ఞం అంటారు. అంటే తెలియకుండానే పుణ్యం సంపాదించడం. ఇంటి ముందు వేయకూడని ముగ్గులు, నిషేధిత గుర్తులు. ఓం, స్వస్తిక్, నక్షత్ర ఆకారాలు. వీటిపై తెలియక కాళ్ళు పడితే దోషం కలుగుతుంది. రాత్రిపూట ముగ్గు వద్దు. రాత్రివేళ ఇంటి ముందు ముగ్గు వేయడం అశుభ శక్తులను ఆకర్షిస్తోందని శాస్త్రం హెచ్చరిస్తుంది. ముగ్గును తొక్కకూడదు. ముగ్గు లక్ష్మీదేవి ప్రతిరూపం. అందుకే నడవడానికి ఇబ్బంది లేకుండా పరిమిత పరిమాణంలోనే ముగ్గు వేయాలి. పూజా గది అండ్ తులసి కోట. పూజా గది. పూజకు ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి. దీపం కింద ముగ్గు లేకపోతే పూజ అసంపూర్ణంగా భావిస్తారు. తులసి కోట. ప్రతిరోజు తులసి కోట ముందు ముగ్గు వేసి దీపం వెలిగిస్తే 7 తరాల దరిద్ర్యం తొలగిపోతుంది. దేవాలయ ముగ్గులు. దగ్గరలో దేవాలయం ఉంటే అక్కడ ముగ్గు వేయడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. భిక్షగాడు ముగ్గు మధ్య ఉన్న రహస్యం. పూర్వకాలంలో సాధువులు భిక్షాటనకు వెళ్ళేవారు. ముగ్గు లేని ఇంటిని పూర్తిగా దాటేవారు. ఎందుకంటే ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో మరణం లేదా తీవ్రమైన అనారోగ్యం జరిగిందని సంకేతం. అందుకే ఆ కుటుంబాన్ని బాధించకూడదని వారు ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. శుక్రవారం ప్రత్యేక నియమం. ప్రతి శుక్రవారం ముగ్గు చుట్టూ 4 రక్షణ గీతలు గీయాలి. పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఇలా చేస్తే మీ ఇల్లు మహాలక్ష్మి నివాసంగా మారుతుంది. మీరు మీ ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేస్తారా? అయితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ధర్మ సందేహాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.